पिता पुत्र पवित्रात्म नाममोना आमीन। परम पवित्र क्रीस्तु शरीर रक्तमुల మహోత్సవం ఉదయకాలం పూజలో ఆరాధనలో ప్రదక్షిణగా ముత్తంగి కేంద్రంలో ఎంతో ఘనంగా ప్రభు జరిపాడు. ఈరోజు మధ్యాహ్నం మరొకసారి ఆ దివ్య సప్రసాద నాదుని ఆరాధించుటకు మీ అందరినీ కారుణ్య జపమాలలో ఆహ్వానిస్తూ ఉన్నాను. టుడే we celebrated in the morning with the holy mass and procession the most holy body and blood of Jesus Christ. And this afternoon once again I invite all of you for this mercy chaplet during this adoration with the holy Eucharist. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని ఆహ్వానించుకున్నారు. దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు పరమ పవిత్ర యేసు ప్రభు రక్త శరీర పండుగ సందర్భంగా కారుణ్యమూర్తి యేసు ప్రభునకు ఈ యొక్క కారుణ్య జపమాలను అర్పించి ప్రార్థిస్తాం. బి మనస్విని బీటెక్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత, అమెరికా వీసా కొరకు అనన్య, బల్తా ప్రత్వేక్ మంచి చదువులు, ఏ మాన్విత్కి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని అల్లం ఎలిజబెత్ అమ్మ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ నవీన్ రెడ్డి ఉషా కుటుంబం కృతజ్ఞతగా శ్రవణ్ని కెనడా వెళ్ళుటకు పిఆర్తో దీవించినందుకు కృతజ్ఞతగా దేవుని ఆశీర్వాదం కొరకు శ్రవణ్ మరియు శృతిని ప్రభు ఇంకా మరి ముందుకు నడిపించాలని తన దీవెనలతో నింపినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయువారు తుమ్మ నవీన్ రెడ్డి మరియు ఉషా. మోనికా జేవియర్ మంచి ఆరోగ్యం కొరకు మరియు సంపూర్ణ స్వస్థత కొరకు, అగత్తా మరియు బ్రెండన్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు వారు దేవుని సేవలో ఉపయోగించబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు గ్రహాం మరియా మెక్లియార్డ్. అలాగే స్వప్న సుందరి జూన్ 16వ తేదీన జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనల కొరకు దేవుని సంరక్షణ, దేవుని కృప ఎల్లప్పుడూ ఆమెపై ఆమె కుటుంబంపై ఉండినట్టుగా వారు ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. స్వప్న సుందరి జూన్ 16వ తారీఖున కొనియాడినటువంటి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. జోగా శ్రీనివాస్ సొనాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళను బట్టి కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహమునకు ఆటంకములన్నీ తొలగిపోనట్లుగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిరూపమకి ఆర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా జోసెఫ్ రెడ్డి ఫాతిమారాణి కుటుంబం కృతజ్ఞతగా ఈ దినం నూతన గృహ ప్రవేశం చేయబోచుండగా దేవుని దీవెనల కొరకు వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో ప్రభు దీవించినట్లుగా ఏరువా దీప్తి స్నేహ మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయవారు శౌరెడ్డి మరియు శౌరిళ్ళు కుటుంబం. ఈరోజు గృహప్రవేశం జరుగుతుండగా ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అలాగే సౌమ్యపై పరిశుద్ధాత్మ వరములు కురిపించబడినట్లుగా మంచి ఆలోచన విధానాల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా యేసు పవిత్ర హృదయ మనకు అర్పించి ఈ నెలలో ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది.
జీవ ఊట్టయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు రక్త శరీరాన్ని మన కోసం అర్పించిన యేసు ప్రభు పండుగ అనగా పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల మహోత్సవ సందర్భంగా దినమంతా దేవుని ప్రేమను ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఇప్పుడు కూడా ఈ పాట ద్వారా మనమందరము ఆ దేవుని నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, గణ, మహిమ, నమస్కారము కలగాలని ప్రార్థించబోతున్నాం. We are so indebted to God for His blood and body that is shed as we celebrate the most holy body and blood of Jesus Christ feast today. So it's my beautiful, wonderful gratitude that I want to express along with you for this great sacrifice. ప్రతి పల్లవిలో యోహాను 4:24 ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును అని రాయబడి ఉన్నది. ఈరోజు అన్నిటిని మర్చిపోండి. ధ్యాసంతా ఆత్మ, శరీరము, సమస్త వ్యక్తిత్వం ప్రభుని ఆరాధించే ఆరాధనగా ఇది మారునుగాక. John 4:21-24 Those who worship me, they worship in spirit and truth. Really, truthfully, completely concentrate on God and don't get disturbed with anything in the world. Adore the Lord, pay your debt and ask God to bless you. సీరాకు గ్రంథం 50:17 వెంటనే జనులెల్లరూ శిరస్సును నేల మీదికి వంచి సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధించేడివారు. Sirach chapter 50:17 they just bow down to their head to the ground and worship the Lord who is worthy of the praise. మొదటి గుర్తులో యెషయా 53:5 కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. Isaiah 53:5 He
went through sufferings and pain for our iniquities. He suffered. And by his wounds we are healed. మొదటి కొరింథీ 11:24లో దేవునికి కృతజ్ఞతలు అర్పించు ఆ కడరాత్రి భోజనంలో యేసు ప్రభు రొట్టెను తురించి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 9:28లో అదే విధముగా అనేకుల పాప పరిహారార్థమై క్రీస్తు కూడా తన రక్తాన్ని బలినర్పించి మన కోసం మరణించెను. Hebrew 9:28 he poured his blood and paid a heavy price for us. 1 Corinthians 11:24 he offered his body as a sacrifice for us. ఇవన్నీ కలిపి పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ప్రభువా నీవు నిత్యము స్తుతికి పాత్రుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన కలుగునుగాక. ఆమేన్. We adore you, O Holy Eucharistic Lord, on this great feast today. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా. సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. పాప పరిహారార్థమై మా శిక్షను మోసితివి, రొట్టెలా త్రుంచబడి మోరక్షించితివి. పాప పరిహారార్థమై మా శిక్షను మోసితివి, రొట్టెలా త్రుంచబడి మమ్ము రక్షించితివి. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండో గుర్తులో మొదటి గుర్తులో శరీరాన్ని రొట్టెలాగా త్రుంచి మన కోసం ఇచ్చాడు, శిక్షను మోసాడు, అందువలన శిక్ష ఇంకా మనకు లేదు అని మనం డిక్లేర్ చేయాలి. ఈరోజు శాపం నా కుటుంబంలో ఇంకా లేదు అని మీరు ప్రవచనం చెప్పుకోవాలి. ఇది మీకు మొదటి గుర్తులు లభించిన గొప్ప ఆశీర్వాదం. యేసు తన శరీరాన్ని త్రుంచి మనకు ఇచ్చాడు. ఉదయకాల సమయంలో ప్రసంగంలో దాని లోతుగా మనం ధ్యానించాం. మీరు చూసుకోండి, ప్రార్థించండి. ఇది ఆరాధన కావున అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. In the morning we reflected about it during the whole, after the Holy Mass, during the adoration, and you reflect about it. He gave his body, broke it, and took upon himself all our curses. So our curses are cancelled in the first decade. రెండవ గుర్తు మొదటి కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం. అదే విధముగా భోజనమునకు తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని యేసుప్రభు పలికాడు. అందుకే ఈ దినమంతా జ్ఞాపకార్థం చేస్తున్నా. ఉదయం పూజ సరిపోయిందని చిన్న పూజలో పాల్గొని చాలామంది ఇంటిలో కూర్చున్నారు. కానీ దేవుడు చెప్పాడు, నన్ను మర్చిపోతున్నారు జనాలు, మీరైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మనలందరినీ ఆరాధనలో పిలిచి రెండవసారి కూర్చోబెడుతున్నాడు. పూజలో ఆరాధనలో కూర్చోబెట్టాడు. మరొకసారి ఇప్పుడు దైవ సన్నిధిలో కూర్చున్నాం. రక్తం ప్రవహించునుగాక, ఆమేన్. రక్తాన్ని దారవోసి కడిగి దోషములన్నీ దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం పాడబోతున్నాం నిత్య ఒడంబడిక, నిత్య ఒడంబడిక. ఎస్, దిస్ ఇస్ ఇటర్నల్ కవెనెంట్, నోబడీ కెన్ బ్రేక్ ఇట్. ఆమేన్. మొదటి కొరింథీ 11:25 నిత్య ఒడంబడిక జ్ఞాపకార్థం. 1 Corinthians 11:25 he poured his blood as a reparation for all our sins. Praise the Lord. యెషయా 53:12 అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడు అని ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారార్థమై విజ్ఞాపన చేశాను. ఇప్పుడు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ 3 గంటల ప్రాంతంలో స్తోత్రం. జీసస్ ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ us. Thank you Jesus. ఐసయా 53:12 పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ దినమంతా ఎన్ని పాటలు పాడినా, స్తుతించినా, ఆరాధించినా మనము రుణము తీరదు. ఆయన చివరి బొట్టు రక్తము కూడా మన కోసం చిందాడు. పాడుదాం. స్తోత్రం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనా. నిత్య స్తుతిగల
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మీ రక్తాన్ని ధారపోసి కడిగితి మా దోషములను నిత్య నిబంధనగా ఉడంబడిక చేసితివా. నీ రక్తాన్ని ధారపోసి కడిగితి మా దోషములను నిత్య నిబంధనగా ఉడంబడిగా చేసితివా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. ఈ గుర్తు చెప్పినప్పుడు రక్తం చిలకరింపబడునుగాక. ఆమేన్. మన పాపములన్నీ కడుగబడునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉదయకాల సమయంలో ప్రసంగ టైంలో ధ్యాన అంశంలో మనం విన్నాం. మనము త్రుంచబడినప్పుడల్లా
త్రుంచబడిన రొట్టె యేసు ప్రభు మది కరిగి చేయి చాచి మనందరిని దీవించే చేరువలోనే ఉన్న దేవుడు. Praise the Lord. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవుడు సదా మనతో ఉంటాడు. Amen. ఒక్క నిమిషం మనలో వదిలిపెడితే మనము ఎక్కడ కృంగిపోతాం, త్రుంచబడతాం, గుండె చెదిరిపోయి ఎందుకు బ్రతకని విరక్తి పుట్టుతుందని మనతో ఉండటానికే ఆయన తన్ను తాను త్రుంచి మీకు ముందుగా నేను త్రుంచబడ్డాను అనే విషయాన్ని ఈరోజు ఉదయం మనము ఆరాధన టైంలో ధ్యానాంశంలో ధ్యానించాం, ప్రదక్షిణలో కూడా మనం ధ్యానించాం. ఎస్ మై బ్రదర్ అండ్ సిస్టర్, వై షుడ్ జీసస్ బ్రేక్ హిమ్సెల్ఫ్? బికాస్ వీఆర్ బ్రోకన్ సో మెనీ టైమ్స్. Heart is broken, heartbroken people. That's why he wanted to experience that. Hebrew 2:18 says like that. దేవుడు తన్ను తాను త్రుంచి పంచాడు. అవును, త్రుంచడం ఒకటి, పంచడం ఒకటి, రెండు కలిపి ఇలా ప్రభు రాపించాడు. నిన్నటి రోజు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్. అనుకుంటున్నాను ఈ పాట ఈ విధంగా పాడుతూ ఈరోజు ప్రజలకు ఎట్లా నడిపించాలంటే, ఓ మై గాడ్, ఒక్కొక్కటి ఎట్లా చిన్న చిన్నగా మూవ్ అవుతుంది ట్రాఫిక్. చాలా పాటలు విన్నాను ఈ లోపల, కానీ ఇంటికి వచ్చిన తర్వాత సహాయమాత నాకు గుర్తుకొచ్చింది, నిత్య సహాయమాత. అందుకే పాట మొత్తం మారిపోయింది, రాగం సహాయమాత రాగముగా మారిపోయింది. Praise the Lord. నిత్య సహాయమాత, నీ నిత్యంగా సహాయం చేసే మాత, నీ కుమారుడు నిత్యంగా మాకు సహాయం చేసే వ్యక్తి. అందుకే నాకు కూడా ప్రభు పెట్టాడు సహాయ సిరిల్ దాస్ అని, మీకు సహాయం చేయటానికి. మనం ఒక్కొక్కరికి ఇలా సహాయం చేయటానికే ఈ ఆరాధనలు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 25-24 వచనంలో చదువుతున్నాం. ఆయన రొట్టెను త్రుంచి తన శిష్యులకు పంచాడు. మీరు ఎలా త్రుంచబడ్డారో అవన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ గాయాలకు దేవుడు ఈరోజు కట్లు కట్టాలని ప్రార్థించండి. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? వేర్ యు ఆర్ బ్రోకెన్, వేర్ యు ఆర్ wounded, వేర్ యు ఆర్ డిప్రెస్డ్, వేర్ యు ఆర్ డిసప్పాయింటెడ్, గాడ్ ఈస్ విల్లింగ్ టు కమ్ టు హీల్ యువర్ బ్రోకన్నెస్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్. అదే ఈ పాటకు ఉన్నటువంటి లోతైన సత్యం. పాడుదాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన. సదాకాలము ఆరాధన, స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన, స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. త్రుంచబడిన రొట్టె నీవయ్యా, పంచితివే నీ ప్రేమను. త్రుంచబడిన మా బ్రతుకులలో చేరువలో ఉండుమయ్యా. త్రుంచబడిన రొట్టె నీవయ్యా, పంచితివే నీ ప్రేమను.
త్రుంచబడిన మా బ్రతుకులలో చేరువలో ఉండుమయ్యా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మీరు విరిగి నలిగిపోయిన ఆ పరిస్థితులను దేవునికి అర్పించండి. ఎవ్రీ బ్రోకన్నెస్ ఆఫర్ టు ద లార్డ్ అండ్ ప్రే ఫర్ హీలింగ్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక ఫాదర్ గారు ఒక కుటుంబానికి సహాయం చేశాడు. ఒట్టిగా జోక్గా ఫాదర్ గారు ఎట్లా అన్నాడు, మీరు నన్ను మర్చిపోయారు కదా అన్నాడు. ఫాదర్, మిమ్మల్ని మర్చిపోతే మాకు ప్రాణం ఇచ్చిన దేవుని మర్చిపోయినట్లే అని డయలాగ్ వాళ్ళు చెప్పిన దాన్ని విన్నాను నేను. మనం కూడా చాలామంది 24/7 గ్రూప్లో జాయిన్ కమ్మంటే నన్ను మర్చిపోయారు కదా మీరు అని ప్రభు అడిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది జాయిన్ కాలేదు. మర్చిపోయారు కదా, నన్ను జ్ఞాపకార్థం చేసుకోండి అని చెప్పిన దాన్ని మీరు మర్చిపోయారు కదా అని ప్రభు చెప్పినట్టు అనిపిస్తుంది. A priest seemed to have jokingly asked somebody whom he helped, "You have forgotten me? You have forgotten me as a family?" They said, "Father, if we forget the favor that you have done to us, we forget the God inside you." Today the Lord is asking you, so many people I am calling to be with me 24/7. Remember me, remember me, remember me, remember me 24/7. But people are not willing to join this group. Only 7,250 or so like that. Few people. Where millions and where 7,000. God is calling you at least today. Join by sending a WhatsApp message and become a lover of Eucharist. Yes. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీవు ఆయన ప్రేమించి 24/7 ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే నీకే లాభం అని పిలుస్తున్నాడు. చాలామంది నీ గ్రూప్లో మీరు చేర్చాలి. మీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతమందికి మీరు ఫోన్ చేస్తున్నారు అనవసరంగా వాళ్ళందరికీ చెప్పండి. ఒక్క వాట్సాప్ మెసేజ్ తిరిగి వాళ్ళకు దేవుడే త్రుంచి పంచుతున్నాడు రోజు ఒక వాగ్దానం. వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అది రోజు రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చేరకపోతే అది మీ బాధ్యత.
Every day it is being sent, and if they don't receive it, you are the cause for it. You have to work very hard to spread the good news. దేవుని చేతులుగా, కాలుగా, పెదవులుగా, మోకాలుగా, కన్నీరు, ప్రార్థనగా పనిచేస్తున్న మీ అందరికీ స్తోత్రం, పండుగ శుభాకాంక్షలు. I wish all of you a very happy feast of body and blood of Jesus Christ. పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తం మహోత్సవ పండుగ సందర్భంగా 24/7 DMI గ్రూప్ మీ అందరికీ పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. మీరు మిమ్మల్ని త్రుంచి పంచుతున్నారు సమయాన్ని. దేవుడు మీకు తిరిగి ఆశీర్వాదం దయచేయునుగాక. Amen. You are breaking your time and sharing with God. God will surely remember you. Amen. 4వ గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, కడరాత్రి భోజనం. ఇవన్నీ కూడా మీ ప్రార్థన ద్వారా దేవుడు లిఖించిన రాత, దేవుడు లిఖించినటువంటి లిరిక్. దేవుడు మీ ప్రార్థన ద్వారా, నా ద్వారా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఎంతోమంది సహకారంతో ఈ మ్యూజిక్ తర్వాత పాటలు ఇవన్నీ కంపోజ్ చేసి మీకు అందించగలుగుతాను. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఉచితంగా సేవ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్లీజ్ ప్రే ఫర్ దోస్ హు జాయిన్ మీ మిక్సింగ్ దిస్ మ్యూజిక్ అండ్ సెండింగ్ దిస్ వైబ్రేషన్ టు ఆల్ ఆఫ్ యూ. జాన్ 13:5, యోహాను 13:5. ఒక పల్లములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడువనారంభించాడు. యోహాను 13:2లో ఒక చక్కటి మాట ఉంది. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములో పిశాచము యేసును అప్పగించవలగిను అని ప్రేరేపణను కలిగించాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారో ఒకసారి ముందు చెప్పాను, మార్నింగ్ వినండి. వంగిన పేతురు, అప్పగించబోతే యూదా ఇస్కారియోతు. వీరికి ఏ విందు పెట్టాడు? ప్రేమ విందు, క్షమించే విందు. మిమ్మల్ని ఎవరెవరిని మన్నించాలో దయచేసి ఈ గడియలో జ్ఞాపకం చేసుకోండి. ఇంత యేసు ప్రభు ఆహారంను భుజించి ఇంకా మన్నించలేదంటే నీలో దేవుడు లేడని అర్థం. మన్నించాలి, క్షమించాలి. యు హావ్ టు లెర్న్ టు ఫర్గివ్, అదర్వైజ్ యు వేస్ట్ టు అటెండ్ ద మాస్ and eat the flesh of Jesus. You don't have the grace from God. That's the meaning of it. You have to forgive. Remember, people whom you have to forgive, go out of your way, break and share. That's the meaning of this song. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 13:1లో చివరి వరకు వారిని ప్రేమించను అని రాయబడి, till the end he loved them whom the so called deceivers, deserters and those who denied and betrayed Jesus. ఎవరెవరు ఆయన పొంకారో, గురు ద్రోహం చేశారో వాళ్ళ కోసమే ఈ పండుగ. ఇది మీకోసం త్రుంచబడే నా శరీరం, ఇది మీకోసం దారబోసే నా రక్తం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? రోజు నిన్ను భుజిస్తున్నాను, నీ గ్రేస్, నీ కృప నాకు లేదయ్యా, మన్నించలేకపోతున్నాను. కోపం, ద్వేషం, పగ అన్ని యేసు నామములో గుర్తులు తొలగిపోవునుగా ప్రార్థిస్తాం. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా. సదాకాలము ఆరాధనా, స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక.
కడరాత్రి భోజనంలో గురుద్రోగం చేసిన వారికై ప్రేమ విందు చేసితివే, పాదాలు కడిగి మన్నించితివే. కడరాత్రి భోజనంలో గురుద్రోహం చేసిన వారికై ప్రేమ విందు చేసితివే, పాదాలు కడిగి మన్నించితివే. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. గురు ద్రోహం మీకు కూడా చాలామంది ద్రోహం చేస్తారు. నిజంగా ఈ పండుగలో పాల్గొన్నారంటే వాళ్ళందరినీ మన్నించాలి. చేతులెత్తి అవరం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తు అయిన తర్వాత ఒరిజినల్ పాట మీకు తెలుసు. ఇది నిత్య సహాయమాత సత్య దేవతాయే అని తమిళంలో మలయాళంలో అన్నిలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే అన్ని లాంగ్వేజ్లో ట్రై చేస్తాం లాస్ట్ పాడటానికి. ఎందుకంటే నిత్య సహాయమాత కూడా యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేది. నిత్యంగా సహాయం చేసింది ఆయనకి. షీఈస్ పర్పచువల్ హెల్ప్. మదర్ ఆఫ్ పర్పచువల్ హెల్ప్. పర్పచువల్. పీపుల్ విల్ హెల్ప్ యూ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ దే గెట్ ఇరిటేటెడ్ విత్ యూ దే విల్ గివ్ యూ అప్. కొంతమంది మీకు సహాయం చేస్తారు, కానీ కొన్నిసార్లు కోపం వస్తే ఎక్కడ ఉన్నారో అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. కానీ ఆ అమ్మ పేరు నిత్య సహాయమాత, మదర్ ఆఫ్ పర్పచువల్ హెల్ప్. I thank God for naming my name with that name because I love her so much. నా పేరుతో నా డాడీ ఆ పేరును యాడ్ చేసినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆమె నా జీవితంలో ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. ఎందుకంటే నేను ఆమెను వదలను, ఆమె నన్ను వదలదు. ఆ తల్లి మీతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మర్చిపోవద్దండి, ఈ నెల చాలా ప్రాముఖ్యమైన నెల. మీకు తెలుసు, చాలా పండుగలు. రాబోయే శుక్రవారం ఇంకొక పండుగ మీకు తెలుసు, యేసు ప్రభు పవిత్ర హృదయ మహోత్సవం.
ఆ దినం కూడా మధ్యాహ్నం ఈ టైంలో మీతో పాటు ఇంకొక ప్రేమ పాట పాడడానికి ట్రై చేస్తాను. దానికి ముందు మర్చిపోద్దండి, దానికి ముందు మంగళవారం, బుధవారం, బేస్తవారం 3 రోజులు 6:30 పూజలో యేసు త్రిహృదయానికి పూజలు అర్పించవచ్చు. అలాగే మధ్యాహ్న టైంలో అలాగే మంగళవారం, బుధవారం, బేస్తవారం 3 రోజులు 3 గంటల ప్రార్థనలో కూడా యేసు త్రిహృదయానికి మీ ప్రార్థనను అర్పించి ప్రార్థన చేసుకోవచ్చు. మళ్ళా మీ విన్నపములన్నీ రాసి పెట్టుకొని ఆ టైంలో నేను చెప్పినప్పుడల్లా ప్రార్థనలో ప్రభువునికి అర్పించి ప్రార్థించాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, గెట్ రెడీ ఫర్ అ గ్రేటర్ డేస్ టు కమ్. చివరి గుర్తు యోహాను 6:53. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అనుకున్నాను, ఎందుకు కేథలిక్ చర్చ్లో మాత్రం ప్రతిరోజు పూజ ఉంటుంది, ఎందుకు వేరే సంఘాలలో లేదు? ఇప్పుడు మీకు అర్థమైంది. ప్రభు చెప్తున్నాడు, మీరు నా మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా, నో డౌట్. ఇఫ్ యూ ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్, దర్ విల్ బి లైఫ్ ఇన్ యూ. దట్స్ అ బ్యూటీ ఆఫ్ క్యాథలిక్ చర్చ్. నో ఎవ్రీ డే వీ హ్యావ్ దిస్ ఛాన్స్. ప్రతిరోజు మాస్ ఎక్కడ ఉందండి? క్యాథలిక్ చర్చ్లో మాత్రమే ఉంది. ఆ సంఘానికి చెందిన వ్యక్తిగా ఉన్న కావున నాకు చాలా సంతోషం. ప్రతిరోజు అందుకే ఇలా నేను రాస్తూ ఉంటే, నేను ఫాదర్ జ్యోతిరాజుని పిలిపించి ఫాదర్ గారండి ఇలా రాస్తున్నాను, మీరు రాసుకోండి, టైప్ చేయండి అన్నాను. అప్పుడు ఫాదర్ గారు కూడా నాతో పాటు, ఫాదర్ ఈ చరణం ఇట్లా ఉంటే బాగుండదు అన్నాడు. బాగా వచ్చింది అది. నీ శరీరాన్ని భుజించే వారిలో, నీ రక్తం పానం చేసిన వారిలో, వారు శరీరములో శరీరముగా, రక్తములో రక్తముగా అన్నాడు. ఇప్పుడు ఆయనలో చిన్నగా నాకు ఇచ్చినటువంటి చిన్న వరములు పని చేసినట్టు అనిపిస్తుంది. స్లోలీ ఈవెన్ పీపుల్ ఆర్ విత్ మీ నో, విత్ అస్ నో. ఐ గెట్ ఫ్రమ్ జీసస్ సంథింగ్ అండ్ యూ డిస్ట్రిబ్యూట్ అదర్స్. దట్స్ వై ది సహవాసం కావాలి మనకు. శరీరంలో శరీరముగా, ఈ మింగిల్స్ విత్ యువర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. Thank you, Jesus. John 6:53 we are going to sing. Shall we sing? అందరు కలిసి పాడదామా? చివరి గుర్తు, చివరి మాట. యేసు రక్తమే నీ రక్తములో కలిస్తే నీ రోగములు, వైరస్ అన్నీ తొలగిపోవునుగాక. Amen. యేసు రక్తమే నీ రక్తములో కలిస్తే ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగా. Amen. సంతాన వరం కలగకుండా చేస్తున్న ఆటంకాలు తొలగిపోవునుగా. Amen. పాడదాం. నిత్య స్తుతి గాలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా. సదాకాలము ఆరాధనా, స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. నీ శరీరాన్ని పూజించే వారిలో, నీ రక్తం పానం చేసే వారిలో,
వారి శరీరములో శరీరముగా వారి రక్తములో రక్తమైతివి. నీ శరీరాన్ని పూజించే వారిలో, నీ రక్తం పానం చేసే వారిలో, వారి శరీరములో శరీరముగా వారి రక్తములో రక్తమైతివి. మరియు తల్లి నిత్య సహాయమాత మా కోసం ప్రార్థించండి. నిత్య సహాయమాదా சத்திய தேவதாயே உம்மக்கள் எங்களுக்காய் மன்றாட வேண்டும் அம்மா. மலையாளம்ல பாடுதாமா? நித்ய சகாயமாதா சத்திய தேவதாயே உம்மக்கள் எங்களுக்காய் மன்றாட வேண்டும் அம்மா. సదా కాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారము మహిమా కలుగునుగాక. సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారము మహిమ కలుగునుగాక. మహిమా కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మీకు టైం దొరికినప్పుడు ఈ పాటను మీ లాంగ్వేజ్లో అనువాదం చేసుకుంటూ హిందీలో, మలయాళంలో, ఉర్దూలో ఏ భాష అయినా సరే పాడి స్తుతించి ఆరాధించండి. ఇది ఎల్ల వేళలో చాలా మందికి దివ్య సప్రస ఆరాధనలో మహిమ కలిగించే విధంగా మారాలని ప్రార్థన చేసుకుంటూ చివరి గుర్తును మనం అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి ఆశీర్వాదం కొరకై సిద్ధపడుతున్న పరిశుద్ధ గడియలో
వాలంటీర్ ప్రసాద్ కోసం కూడా మంచి ఆయురారోగ్యం కోసం ప్రార్థించండి. ఇంకొక రోజులు సిద్ధపడుతూ ఉండండి. మంగళవారం, బుధవారం, బేస్తవారం యేసు ప్రభు హృదయానికి అంకితం చేయబోతున్నటువంటి ప్రతి దినము ప్రార్థన జరుగుతుంది. శుక్రవారం పండుగ జరుగుతుంది. ప్రార్థిస్తూ ఉండండి. గెట్ రెడీ ఫర్ అనదర్ 1 day ఈస్ లెఫ్ట్ ఫర్ Triduum బిఫోర్ వి సెలబ్రేట్ ద మోస్ట్ హోలీ ద గ్రేట్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫీస్ట్ డే. ఈరోజు ఈ ఆరాధన చివరి భాగంలో నిత్య సహాయ మాత అని ఈ పాటను తెలుగులోను, తమిళంలోను, మలయాళంలోను పాడి మనం ముగించబోతూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. మోకరించి చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడే మీ మీదకి దిగి వచ్చి యేసు పరమ పవిత్ర రక్త శరీర పండుగ మహోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు దయచేసి ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you as you celebrate the most holy body and blood of Jesus Christ feast today. May mighty blessings come upon you and remain with you forever and ever. Amen. నిత్య సహాయ మాతా, ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. మలయాళంలో పాడుదాం. നിത്യ സഹായനാദേ, പ്രാർത്ഥിക്ക ഞങ്ങൾക്കായി നീ, നിന്മക്കൾ ഞങ്ങൾക്കായി നീ, പ്രാർത്ഥിക്ക സ്നേഹനാദേ. നിത്യ സഹായ മാതാ, சத்திய தேவதாயே, உம்மக்கள் எங்களுக்காய் மன்றாட வேண்டும் அம்மா. சதா காலமோ ஆராதனா స్తుతి స్తోత్రము నమస్కారము మహిమా కలుగునుగాక. మహిమా కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యూ.